ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికి వెళ్ళాలో అటు వెళ్ళాలో వెళ్ళక గుడికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దేవుడిని చూసి ఏం తప్పు చేశానని జీవితంతో ఇలా ఆటలాడుకుంటున్నావు, నేను ఇంతకీ ఏం చేశానో చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అయినా నా భర్తకి, నా బిడ్డకి, నా కుటుంబం మొత్తానికి నన్ను దూరం చేశా, ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలోకి నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఎలాంటి తప్పు చేయలేదు, అలాంటిది నన్ను ఇంత నేరస్తురాల్లో చూపిస్తున్నారు. నువ్వు నిజాన్ని లోపలే పెట్టేసుకొని బయటికి రానివ్వకుండా ఇలా ఆపడానికి గల ప్రయత్నం ఏంటి అని చెప్పేసి అక్కడున్న దేవుడిని నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం ఆ దేవుణ్ణి చూసుకుంటూ, నువ్వు నిండా ఎటు ముంచుతావో పాలల్లో ముంచుతావో తెలియదు, నువ్వు ఏదో ఒకటి తీసి నా కుటుంబానికి మళ్ళీ నన్ను దగ్గరే చేయు, లేదంటే నేను ఏమవుతానో నాకే అర్థం కావటం, నువ్వు ఏం చేసినా సరే నేను దానికి అండగా ఉంటాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న దేవుడిని చూసి మళ్ళీ నా ఫ్యామిలీ నాకు కావాలి, నా బిడ్డ, నా భర్త, నా ఫ్యామిలీ నాకు చేస్తావో నాకు తెలియదు అని చెప్పి దేవుని దగ్గర మాట్లాడుతూ బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో కొంతమంది రౌడీలు అవన్నీ చూసి, రే అమ్మాయి దొరికిందిరా, దీని దగ్గర బోల్డ్ బంగారం, ఎలాగైనా దీని దగ్గర బంగారం తీసుకొని మనం హ్యాపీగా ఉండొచ్చురా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని చాలా కంగారు పడిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడున్న రౌడీలు అవనిని చాలా గట్టిగా పట్టుకొని మర్యాద ఆ బంగారాన్ని ఇచ్చేసి అని అంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అవని వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రౌడీ తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని, నల్ల పూసని తీసుకుంటూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న అవని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అది నా తాళి బొట్టురా, నా మంగళసూత్రం రా, అది మర్యాదగా ఇచ్చేయండి రా, ప్లీజ్ రా అని చెప్పేసి చాలా బ్రతిమలాడుతూ అవని ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి స్ట్రైట్